నేను కొంచెం ఆలోచించు. ఎన్ని అవస్థలు పడుతున్నా ఈ ఇంట్లోనే ఎందుకుంటున్నానో అర్థం చేసుకో. ఈ ఊళ్ళో పెద్ద ధనవంతుడున్నాను. అతనికి ఒక్కటే కూతురు. ఆ కూతురుంటే అతనికి పంచప్రాణాలు. ఆ అమ్మాయికి వయస్సు ఉంది, చాలా అందం ఉంది. ఎలాగైనా నువ్వు అమ్మాయిని ప్రేమించాలి. జగపతి బాబు గారు కూడా జరిగిందని చాలా బాధపడుతున్నారు. ఆయన తోచిన సాయం ఏదో చేస్తానన్నారు. ఆయన ఇప్పుడు మన డిపో గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. ఒకసారి వెళ్ళి కలుసుకోమ్మా. బాబు గారిని కలుసుకోవాలి. ఆ పిల్లల్ని అక్కడ వదిలి నువ్వు లోపలికి వెళ్ళమ్మా. బాబు, చెల్లైని జాగ్రత్తగా చూసుకో. నేను బాబు గారితో మాట్లాడొస్తాను. ఇక్కడే ఉండు. అలాగేనమ్మా. అమ్మ వచ్చేసింది, నువ్వు పడుకోమ్మా. నువ్వు ఇక్కడే ఉన్నావుట్రా? వివరాలు మీకు అనవసరం. అలాగే నువ్వు మాట ఇచ్చావు, అదే నాకు 10,000. చూడు, ప్రేమ లాంటి అందమైన ఆడపిల్లను ప్రేమలోకి దించడం నీపోటి కుర్రాడికి నేను వేరే చెప్పాల్సిందే ఉంటుంది. తెలుగుదేశంలో వందలాది రచయితలు పోటీపడి మరీ చెబుతున్నారుగా ప్రేమ గురించి, ప్రణయం గురించి. అందులో ముఖ్యంగా దించిన కళాన్ని ఎత్తకుండా రాసి రసిక హృదయాలను రాచి రంపాన పెడుతున్న ఆకుకూర అనంత పద్మావతీదేవి నవల్లో చెప్పినట్టు ప్రేమ తోటలోంచి పువ్వులతో పోటెడు వస్తూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ చూస్తే అక్కడ పరుడు దాడేది. వయ్యారం వందల శృంగారం ఎక్కడ పడితే అక్కడ అందం ఎట్టా దాచేది. వెనక ముందు ఎదిగే పరులో దాచే దారేది. వయ్యారం మళ్ళంతా శృంగారం. కూర్చుండు పెట్టిందగా బయటమ్మా పరువాలు కళ్ళించి కగిళ్ళు పట్టిందగా. నా తల్లో గుమ్మెత్తి పోతుండగా నా ఈడు వేడెక్కి నా మీద గుమ్మెత్తి పోతుండగా. అల్లో నేడు పండు ఇవో చేసెయ్యి బిందు. నేనెట్ట అడిగేదమ్ము. ఎక్కడ పడితే అక్కడ అందం ఎట్లా దాచేది. ఎక్కడ చూస్తే అక్కడ పరువు దారేది.
తాళాలు వేసేయగా మలపించే మయసమ్మ మాటేసి తాళాలు తీసేయగా ముద్దంటూ ఎర్రంట ఏడెక్కి పోతుండగా నడుమన్న ఇదేనంటూ నా చేతిలో చిక్కి పోతుండగా ఆ పండు ముందుగు ఈ పండు అందిగు నా పంట పండిందమ్మో నా నోరు పండిందమ్మో ఎక్కడ పడితే అక్కడ అందం ఎట్లా సాగేది వెనక ముందు ఎదిగే పర్వం తాకే దారేది ఓరయ్యో వయ్యారం వందేళ్ళ శృంగారం నా ఆశయం నెరవేరింది. విజయం, దిగ్విజయం. సార్ ఏంటిది విజయం దిగ్విజయాన్ని కేకలేస్తున్నారు ఊహాలోకల్లో వేరేస్తున్నారా అదే ఏం లేదు. మన ఒప్పందం మీద నువ్వు సంతకం చేయాలి. ఇది మీరు నాకు ₹1,00,000 ఇచ్చేట్టు నేను ఆ అమ్మాయిని ప్రేమించినట్టు అదే అంతే అంతే అగ్రిమెంట్ తీసుకొస్తాను. వేణు, ఇదిగోనయ్యా అగ్రిమెంట్. ఇది ఇంకోసారి చదువుకుని సంతకం చేసేయి. తర్వాత రేపు నువ్వు ఓసారి గుళ్ళోకి రావాలి. అక్కడ ఒక పిల్లను పిలిపిస్తున్నారు. ఎవరినో ప్రేమ కాదయ్యా, కొత్త పిల్ల. ఆ పిల్లను నువ్వు పెళ్లి చేసుకున్నట్టుగా 4 ఫోటోలు తీయిస్తాను. ఎందుకంటే సారీ సార్, మా చెల్లె పెళ్లి కాకుండా నేను చేసుకుంటాను. అలాగేనయ్యా, సంగతి నాకు గుర్తుంది. కానీ నువ్వు దిగుతున్నది ప్రేమాయణంలో. అందులో దిగినవాడు ఎందులోకైనా మారిపోవచ్చు. అంచేత నా జాగ్రత్త మీద నేను ఉండాలి కదా. ఉడికే 4 గంటలు 4 పెళ్లి ఫోటోలు నా జాగ్రత్త కోసం. ఆ తర్వాత నీకు అడ్వాన్స్. ఆ తర్వాత నువ్వు ప్రేమాయణం ప్రారంభించుట. ఓకే? ఇవాళ చాలా దివ్యమైన రోజు. నీ చెల్లెలకి శుభం కలగాలని, మన కార్యక్రమం చైత్రదం కావాలని మనసారా వినాయకుడిని కోరుకుని నమస్కరించుకో. అమ్మాయి జంబాలత దండందుకు. మరి దండలు మార్చుకోమంటారా? ఆగవయ్యా, ఆగు. చూడమ్మా, నువ్వు నాటకాల్లో నటించడం కాదు, ఇక్కడ నువ్వు కాస్త పెళ్లి కూతుర్లా సిగ్గు అభినయించాలి. కిరాయి తీసుకున్నావు కదా. ఇప్పుడు కొట్టవయ్యా, కొట్టు. ఇప్పుడు దండలు మార్చుకోండి. ఆగవయ్యా. పెళ్లి కొడుకు బాగున్నాడు. శోభనాసంలో కూడా నటించమంటారా? ఇది ఎక్కడ పడవండి బాబు. కంగారు పడకు, శోభనోత్సవానికి వేరే హీరోయిన్ ఉంది. నిన్ను చూసి అబ్బాయి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. నువ్వు వెళ్ళు. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి. ఇక నటించకు. ఇలా అబ్బాయి, ఇదిగో 25,000. ముందు మీ చెల్లాయికి కళ్ళాపరేషన్ చేయించు. ఆ తర్వాత చక్కగా ముచ్చటగా మన ప్రేమాయణం ఆరంభించవచ్చు. ఆ కామాయణం నా చెవులారా విని మనస్సారా నిద్రపోతాను. ఇంకా ఎందుకు నడబరు తీసేయి. నేను హాస్పిటల్లో ఉండడం ఎందుకన్నయ్యా? ఇంటి దగ్గరే ఉండి మందులు వాడుకోవచ్చుగా. వాడుకోవచ్చుకోమా, కానీ మందులు తగ్గిపోయేటప్పుడు మళ్ళీ ఎప్పుడు తిరగబెట్టినా తిరగబెట్టచ్చు. అందుకని డాక్టర్ గారు సలహా ఇస్తూ నువ్వు హాస్పిటల్ ఉంటే మంచిదన్నారు. కానీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదన్నయ్యా. డబ్బు ఖర్చు టైంలో మా దాని గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ మధ్య నా స్నేహితుడు ఫారెన్ వెళ్ళిపోతూ ఆయన ఫ్యాక్టరీ షేర్స్ అవి అన్ని నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. డబ్బులు ఖర్చు స్నేహితురాల మెల్ల 3 మూళ్ళు పడేందుకు మీ మెల్ల ఆయన కలిసి కూడా త్యాగం చేస్తున్నాను. నేను మగపిల్లి వారి తరఫున వచ్చానులేండి. రాఘవరావు గారు, అక్కడ మీ అబ్బాయి